హాయ్ టు ఆల్. ఈ శారీతో నేను ఫుల్ సర్కిల్ అనార్కలి ఫ్రాక్ అయితే స్టిచ్ చేయబోతున్నానండి. అండ్ యాంకిల్ లెంత్ అండి నేను స్టిచ్ చేసేదైతే. టోటల్ శారీ అయితే ఇలా ఉంది. బ్లౌజ్ అండ్ పళ్ళు అయితే చేంజ్ అయిందండి. అండ్ ఇప్పుడు నేనైతే ఇక్కడ బ్లౌజ్ అండ్ పళ్ళు రెండు కూడా సెపరేట్ చేసేస్తున్నాను. అండ్ ఇది సెపరేట్ చేసేసాక నా దగ్గర టోటల్ క్లాత్ ఎంత ఉంది అంటే 5 మీటర్స్ అయితే ఉందండి. ఈ 5 మీటర్స్లోనే మనం బాడీ పార్ట్ అండ్ బాటమ్ పార్ట్ రెండు కూడా కట్ చేస్తామండి. అండ్ ఇక్కడ మీరు చూస్తున్నదైతే బాడీ పార్ట్ అండి. నేను ఒక 1 మీటర్ తీసుకున్నాను. బాడీ పార్ట్ అండ్ హ్యాండ్స్ రెండు కూడా ఈ 1 మీటర్లోనే తీస్తాను. నేనైతే దానికోసం ఒక బ్లౌజ్ పీస్ అయితే తీసుకున్నానండి. అండ్ ఇక్కడ వచ్చేసి 4 మీటర్స్ ఉందండి. ఇక్కడ నేను బాటమ్ పార్ట్కి అయితే తీసుకున్నాను. ఇక్కడ లైనింగ్ కూడా సేమ్ 4 మీటర్స్ ఉందండి. అండ్ ఇక్కడ కిందికి అంచులాగా వచ్చిందండి వేరే కలర్లో. అదైతే నాకు అవసరం లేదు, నేనైతే కట్ చేసేస్తానండి. అది ఇప్పుడు మనం బాటమ్కి అండ్ బాడీకి రెండిటికి కూడా అంచు అనేది కట్ చేసుకుందాము. ఇప్పుడైతే మనం బాడీ పార్ట్ కట్ చేసుకుందామండి. బాడీ పార్ట్ కట్ చేసుకోవడానికి నేనైతే ఇక్కడ స్కేల్తో ఒక లైన్ అయితే డ్రా చేస్తున్నానండి. ఇక్కడ క్లాత్ అయితే అస్సలు సరిగ్గా లేదు, అందుకే ఒక లైన్ డ్రా చేసి నేనైతే ఇలా కట్ చేస్తున్నానండి. నేను ఇక్కడ క్లాత్ ఎలా వేసానంటే 4 ఫోల్డింగ్స్ పైన ఉందండి క్లాత్. మన సైడ్ వచ్చేసి ఫోల్డ్ చేసి ఉండాలి, ఇటు వచ్చేసి ఓపెన్లో ఉండాలండి. అండ్ ఇక్కడ మనము బాడీకి అయితే మెజర్మెంట్ చూసుకుందాము. ఫస్ట్ అయితే మనం హైట్ చెక్ చేసుకుందామండి. హైట్ ఎంత ఉందో దాన్ని బట్టి మనం అక్కడ కింద డ్రా చేసేసుకోవచ్చు. ఇక్కడ నాకు హైట్ వచ్చేసి 13 ఇంచెస్ ఉందండి. దానికి ఎక్స్ట్రా 1 ఇంచ్ అయితే యాడ్ చేసుకొని 14 ఇంచెస్ అయితే తీసుకోవాలండి. అండ్ నేను ఇక్కడ హైట్ వచ్చేసి 14 ఇంచెస్ దగ్గర అయితే మార్క్ చేస్తున్నాను. మనం ఉండే హైట్ని బట్టి అయితే ఇక్కడ హైట్ అనేది డ్రా చేసుకోవాలండి. నేనైతే 5 ఇంచెస్కి కొద్దిగా ఎక్కువ ఉంటాను అంతే. నాకైతే ఇక్కడ 13 ఇంచెస్ అయితే సరిపోతుందండి. దానికైతే ఒక 1 ఇంచ్ అయితే యాడ్ చేసి 14 ఇంచెస్ అయితే పెట్టేశాను. ఇంకా హైట్ ఎక్కువ ఉన్న వాళ్ళు 14, 15 కూడా పెట్టుకోవచ్చు. బట్ ఇక్కడ మనం స్టిచ్ చేసేది అంబ్రెల్లా ఫ్రాక్ కాబట్టి మనకి హైట్ అనేది తక్కువే ఉండాలండి. కొద్దిగా పై వరకు ఉండాలి, అలానే లుక్ అయితే బాగుంటుందండి చూడడానికి. ఇక్కడ నేను చెస్ట్ లూజ్ అయితే చెక్ చేసుకుంటున్నానండి. అండ్ ఇక్కడ చెస్ట్ లూజ్ వచ్చేసి నాకు 15 ఇంచెస్ ఉందండి. అండ్ ఫ్రంట్ అండ్ బ్యాక్ రెండు కలిపితే 30 ఇంచెస్ ఉంటుంది. ముందుకి 15 ఉందండి, అండ్ బ్యాక్ సైడ్ కూడా కలిపితే 30 ఇంచెస్ ఉందన్నమాట. ఇప్పుడు దానికి నేను ఒక 2 ఇంచెస్ ఎక్స్ట్రా యాడ్ చేసుకుంటున్నానండి, 32 ఇంచెస్. ఆ 2 ఇంచెస్ నేను ఎక్స్ట్రా ఎందుకు యాడ్ చేస్తున్నానంటే సైడ్స్కి మనం స్టిచెస్ వేసుకుంటాం కదండి, దానికోసం అయితే ఖచ్చితంగా వదిలిపెట్టాలి. 2 ఇంచెస్ కన్నా ఎక్కువ కూడా వదిలిపెట్టుకోవచ్చండి, సేఫ్టీగా ఉంటుంది. ఇక్కడ మనకు 32 ఇంచెస్ అయితే వచ్చింది కదండి. టోటల్ ఆ 32ని బై 4 చేయాలండి. అంటే 32ని సగం చేస్తే 16 ఇంచులు అవుతుందండి. 16 ఇంచులని సగం చేస్తే 8 ఇంచులు అయితే అవుతుంది. మనం ఇక్కడ చెస్ట్ లూజ్ వచ్చేసి 8 ఇంచులు అయితే తీసుకోవాలి. బట్ నా దగ్గర అయితే ఇక్కడ క్లాత్ 1 ఇంచ్ ఎక్స్ట్రా ఉందని దాన్ని ఎందుకు కట్ చేయడం అని నేనైతే సేఫ్టీగా ఉంటుందని 9 ఇంచెస్ అయితే పెట్టేశానండి. ఇప్పుడైతే మనం నెక్ అయితే డ్రా చేసుకుందామండి. ఇక్కడ నెక్ నేను 2.5 ఇంచెస్ అయితే తీసుకున్నానండి. అండ్ పర్సనాలిటీ ఉన్న వాళ్ళైతే 3 తీసుకుంటారు, 3.5 తీసుకుంటారు, మన ఇష్టం అండి. అండ్ ఇక్కడ షోల్డర్ వచ్చేసి 3 ఇంచెస్ తీసుకున్నాను. 3 + 2.5 కలిపితే 5.5 ఇంచెస్ అవుతుందండి. మొత్తం పైన అయితే 5.5 ఇంచెస్ తీసుకున్నాను. పైన ఎంత తీసుకుంటున్నామో కిందికి కూడా 5.5 ఇంచెస్ తీసుకోవాలండి. పైన 6 తీసుకుంటే కింద కూడా 6 తీసుకోవాలి. అండ్ ఇక్కడ నేను కర్వ్ తీసేందుకు అయితే 1 ఇంచ్ అయితే అక్కడ నుండి ఇట్లా పెట్టేసి కర్వ్ లాగా డ్రా చేసేస్తున్నానండి. అండ్ ఇక్కడ మన దగ్గర ఫ్రంట్ అండ్ బ్యాక్ రెండు కూడా ఇందులోనే ఉన్నాయి కదండి. అండ్ నెక్ అయితే మనం ముందు ఫ్రంట్కి మార్క్ చేసుకుందామండి. నేను ఇక్కడ 5 ఇంచెస్ మాత్రమే తీసుకుంటున్నాను. మరీ హైట్ అయితే బాగుంటుందండి. 5 లేదా 5.5 మాత్రమే బాగుంటుందండి ఈ అనార్కలి ఫ్రాక్ అయితే. అండ్ ఇలా అయితే కింద కూడా 2.5 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకోవాలి. పైన 2.5 దగ్గర మార్క్ చేసాం కాబట్టి కింద కూడా 2.5 దగ్గర మార్క్ చేసి ఇలా స్కేల్తో అయితే లైన్ డ్రా చేసుకోవాలండి. అండ్ ఇక్కడైతే మనం ఇప్పుడు రౌండ్ లాగా గీసుకోవాలన్నమాట. రౌండ్ నెక్ వచ్చేలాగా అయితే ఇట్లా డ్రా చేసుకోవాలి. ఇక్కడైతే నేను రౌండ్ నెక్ డ్రా చేస్తున్నాను. అండ్ మీకు రౌండ్ నెక్ నచ్చకపోతే మీకు నచ్చిన నెక్ మీరు హ్యాపీగా అయితే డ్రా చేసేసుకోవచ్చు. ఇప్పుడు మనం నెక్ ఒకటి వదిలిపెట్టి టోటల్ మొత్తం మనం ఎలా డ్రా చేసామో అలా అయితే కట్ చేసేసుకోవాలండి. షోల్డర్స్ అయితే కట్ చేసేసుకోవాలి. ఇలా నెక్ మాత్రం అలానే ఉంచేయాలండి, ఎందుకంటే మనకు దాంట్లో ఫ్రంట్ అండ్ బ్యాక్ రెండు కూడా ఉన్నాయి కాబట్టి మనం అయితే ఇప్పుడే కట్ చేయకూడదండి.
అండ్ ఇప్పుడు మనం ఫ్రంట్ అండ్ బ్యాక్ నెక్స్ రెండు కూడా సెపరేట్ చేసుకోవాలండి. అండ్ ఇలా సెపరేట్ చేసుకున్న తర్వాత మనం ఫ్రంట్ నెక్ అయితే ముందు డ్రా చేసుకున్నాం కదండి, అదైతే కట్ చేసేసుకొని ఇక్కడ హ్యాండ్స్ దగ్గర అయితే మనం లోతుగా తీసుకోవాలండి. ఒక 1/2 ఇంచ్ అయితే ఖచ్చితంగా ఫ్రంట్ పార్ట్కి 1/2 ఇంచ్ అయితే లోతుగా తీసుకోవాలండి. ఇలా తీసుకున్న తర్వాత ఇట్లా టక్స్ అయితే పెట్టుకోవాలి, మనకు ఫ్రంట్ పార్ట్ అని గుర్తుంటుందండి. అండ్ ఇక్కడైతే నేను బ్యాక్ నెక్ డ్రా చేసినాను, 2.5 ఇంచెస్ అయితే తీసుకున్నానండి. అండ్ ఇక్కడ హైట్ వచ్చేసి 8 ఇంచెస్ తీసుకున్నాను. అండ్ 8 ఇంచెస్ తీసుకున్న తర్వాత ఇట్లా ఒక లైన్ అయితే డ్రా చేసేసుకొని రౌండ్ నెక్ అయితే నేను పెడుతున్నానండి. అండ్ మీకు నచ్చిన నెక్ కూడా పెట్టుకోవచ్చండి. బట్ ఇక్కడ అనార్కలి ఫ్రాక్ కాబట్టి రౌండ్ నెక్కే బాగుంటుందండి. అనార్కలి ఫ్రాక్కి డీప్ నెక్ అండ్ రౌండ్ నెక్ బాగా సెట్ అవుతుంది. ఇక్కడైతే మనకు బ్యాక్ పార్ట్ కూడా రెడీ అయిపోయిందండి. ఇప్పుడైతే వీటికి మనం మెయిన్ క్లాత్ అయితే కట్ చేసుకుందాము. ఇక్కడ 2 ఫోల్డింగ్స్ అయితే ఉన్నాయండి, పైన ఒక లేయర్ ఉంది, కింద ఒక లేయర్ ఉంది. ఆ 2 లేయర్స్ కూడా మనకి ఇక్కడ 2 లైనింగ్స్కి సరిపోతుందండి. అందుకే నేను అలా పెట్టేసి ఇట్లా పైనుండి అయితే డైరెక్ట్గా ఇలా కట్ చేసేస్తున్నాను అనమాట. ఇప్పుడు మనకైతే ఫ్రంట్ అండ్ బ్యాక్ పార్ట్ రెండు కూడా రెడీ అయిపోయాయి. అండ్ వీటిని అయితే ఇప్పుడు మనం పక్కనైతే పెట్టేసుకుందాము. ఇప్పుడు మనం హ్యాండ్స్ అయితే డ్రా చేసుకుందామండి. హ్యాండ్స్ కట్ చేసుకునేటప్పుడు అయితే ఇక్కడ హైట్ చెక్ చేసుకోవాలి. నా దగ్గర అయితే హైట్ ఎంత ఉందో క్లాత్ అంతే పెట్టేశాను టోటల్. అండ్ ఇక్కడ అడ్డంలో వచ్చేసి 9 ఇంచెస్ అయితే పెట్టుకున్నానండి. ఇలా 9 ఇంచెస్ దగ్గర అయితే మార్క్ చేసేస్తున్నాను. అండ్ ఇక్కడ 2.5 అయితే కిందికి దించుకోవాలండి. 2.5 దగ్గర మార్క్ చేసేసి ఈ సైడ్కి కూడా 2.5 ఇంచెస్ దగ్గర అయితే నేను మార్క్ చేస్తున్నాను. ఇలా మార్క్ చేసుకున్న దానికి మనకి తెలియడం కోసం ఒక లైన్ అయితే ఇలా స్కేల్తో డ్రా చేసుకోవాలండి. ఆ కర్నర్ నుండి ఈ కర్నర్ వరకు అయితే లైన్ డ్రా చేసేసుకోవాలి. ఇప్పుడైతే ఈ విధంగా కర్వ్ లాగా అయితే గీసుకోవాలండి. ఈ షేప్ వచ్చేలాగా అయితే గీయాలి హ్యాండ్కి. ఇప్పుడు మనం 2.5 దించుకున్నాం కదండి, అక్కడి వరకు అయితే ఆ లైన్ తీసుకొని రావాలి. అండ్ కింద హైట్ వచ్చేసి 5.5 ఇంచెస్ దగ్గర అయితే నేను మార్క్ చేసేసానండి. అండ్ టోటల్ పై నుండి కింది వరకు కూడా ఇట్లా ఒక లైన్ అయితే డ్రా చేసేసుకోవాలండి. అండ్ ఇలా డ్రా చేసేసుకున్న తర్వాత ఇంకా కట్ చేసేసుకోవడమే. ఈ హ్యాండ్స్ పైన మనము డ్రా చేసుకున్నప్పుడు కానీ అండ్ ఇలా హ్యాండ్స్ని కట్ చేసుకున్నప్పుడు కానీ చాలా చాలా జాగ్రత్తగా కట్ చేసుకోవాలండి. అండ్ ఇప్పుడు స్టార్టింగ్ ఎవరైనా కట్ చేసే వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి క్లాత్తో చాలా ఇబ్బంది అవుతుంది. ఖచ్చితంగా పిన్స్ అనేవి ఉండాలండి. ఇట్లా సేఫ్టీ పిన్స్ ఉంటాయి కదండి, వాటినైతే పెట్టుకొని కట్ చేయాలి, లేకపోతే అస్సలు కట్ చేయరాదండి. చాలా క్లాత్ అనేది సైడ్కి జరిగిపోతుంది. ఈ శారీ క్లాత్ వచ్చేసి జార్జెట్ క్లాత్లా ఉందండి ఇదైతే, అందుకే చాలా జారుతుంది. అండ్ ఇక్కడ మనము హ్యాండ్స్ వచ్చేసి ఈ విధంగా అయితే కట్ చేసేసాం కదండి. అండ్ ఇక్కడైతే పైన 2 లేయర్స్ అయితే పట్టుకొని ఈ విధంగా కొంచెం లోతుగా తీసుకోవాలండి. ఇందాక మనము ఫ్రంట్ పార్ట్కి లోతుగా ఎలా తీసుకున్నామో 1/2 ఇంచు సేమ్ ఇక్కడ కూడా 1/2 ఇంచు లోనికి తీసుకోవాలండి. అండ్ ఇది కూడా మనకి ఫ్రంట్ పార్ట్కే వస్తుందని తెలియడం కోసం అండి ఇక్కడ నేను టక్స్ పెట్టింది. అండ్ ఇప్పుడైతే మనకి హ్యాండ్స్ కటింగ్ అనేది కంప్లీట్ అయిపోయింది. నేను మిడిల్లో కూడా నేను కట్స్ పెట్టుకుంటున్నానండి, అది మిడిల్ అని తెలియడం కోసం. ఇప్పుడైతే హ్యాండ్స్ని పక్కన పెట్టేద్దాము. మనం స్టిచ్ చేయబోయే అంబ్రెల్లా ఫ్రాక్ అయితే ఫుల్ సర్కిల్ కదండి. అండ్ అదైతే 8 ఫోల్డ్ పైన అయితే ఉంటుందండి. 8 మడతలు అనేవి వస్తాయి, దానిపైనే మనం కట్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి మనం ఈ శారీని అయితే ఆ కార్నర్ నుండి ఈ కార్నర్ వరకు అయితే ఇక్కడ నేను పట్టుకున్నాను, ఒకసారి వీడియోలో చూడండి. అట్లా పట్టుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి ఈ విధంగా అయితే ఆ కార్నర్ నుండి ఈ కార్నర్ వరకు మళ్ళీ పట్టుకోవాలి. ఒక సైడ్ ఏమో 2 ఓపెన్స్ ఉంటాయండి, ఇంకొక సైడ్ అయితే ఫోల్డ్ చేసి ఉంటుంది అనమాట. ఇప్పుడైతే నేను ఒకసారి వీడియోలో చూసినట్లయితే మళ్ళీ ఒకసారి అయితే ఇట్లా పట్టుకోవాలండి. అండ్ ఇప్పుడైతే క్లాత్ని మంచిగా సెట్ చేసేసుకోవాలి. ఇలా సెట్ చేసేసుకొని ఒకసారి వీడియోలో మళ్ళీ చూపిస్తాను చూడండి. ఇప్పుడు మన దగ్గర అయితే 2 ఓపెన్స్ అయితే ఉంటాయి. అండ్ ఇంకొక సైడ్ అయితే ఫోల్డ్ చేసి ఉంటుంది. అండ్ ఇంకొక సైడ్ అయితే టోటల్ ఫోల్డ్ చేసి ఉంటుంది అన్నమాట. ఈ విధంగా అయితే మనము వేసుకోవాలండి. అండ్ ఇక్కడ నేను 2 సైడ్స్ కూడా ఇవన్నీ తీసేస్తున్నానండి, అంచులు ఉంటాయి కదా అదంతా తీసేసాను. అండ్ ఇప్పుడు తీసేసిన తర్వాత ఇక్కడ ఫోల్డ్ చేసి ఉంటుంది కదండి, ఒక సైడ్ ఏమో నేను కూర్చున్న దగ్గర ఓపెన్ ఉంటుందండి, అన్ని ఓపెన్సే ఉంటాయి. ఇక్కడ కిందికి కూడా అన్ని ఓపెన్స్ ఉంటాయి. ఇప్పుడు నేను చూపిస్తున్నాను చూడండి, అక్కడేమో 4 అనేవి లేయర్స్ ఓపెన్స్ ఉంటాయండి. అండ్ ఒక్కటేమో ఫోల్డ్ చేసి ఉంటుంది. అండ్ ఇటు సైడ్ ఏమో ఇప్పుడు నేను పట్టుకున్నాను చూడండి, అక్కడ మొత్తం టోటల్ కూడా ఓపెన్స్ ఉంటాయండి. అండ్ ఇప్పుడు నేను వెళ్తున్నాను చూడండి, అక్కడైతే టోటల్ కూడా ఫోల్డ్ చేసి ఉంటుందండి.
ఇప్పుడు దాన్ని ఫోల్డ్ చేసిన దాన్ని ఇక్కడ టోటల్ ఓపెన్ ఉంటుంది కదండి, ఆ ఓపెన్ ఉన్న దాని సైడ్ అయితే మనం తీసుకురావాలండి. ఇట్లా అయితే తీసుకురావాలి. కోన్ షేప్ వస్తుందండి ఇది. ఇట్లా అయితే మనం తీసుకొచ్చి క్లాత్ని అయితే మనం కరెక్ట్గా సెట్ చేసుకోవాలండి. మిడిల్లో కానీ కింద ఇదంతా కూడా నీట్గా అయితే మంచిగా సెట్ చేసేసుకోవాలన్నమాట. అండ్ నేనైతే ఇక్కడ శారీని అయితే మంచిగా నీట్గా అయితే పెట్టేసుకున్నానండి. ఇప్పుడు మనం ఫస్ట్ కట్ చేసుకున్నాం కదండి ఫ్రంట్ పార్ట్, దాన్ని అయితే తీసుకోవాలండి. దాన్ని తీసుకున్న తర్వాత ఇప్పుడు ఒక్కసారి ఇట్లా మడత పెట్టేసి మళ్ళీ దాన్ని ఇంకొకసారి అయితే ఇలా ఫోల్డ్ చేసేయాలండి. ఇట్లా మళ్ళీ ఎందుకు ఫోల్డ్ చేయాలంటే ఇక్కడ మనకు క్లాత్ అనేది 8 ఫోల్డింగ్స్ పైన ఉందండి, అందుకే మనం కూడా దీన్ని ఇంకొకసారి ఫోల్డ్ చేయాలి. ఈ విధంగా అయితే ఫోల్డ్ చేసేసి దాన్ని ఇట్లా మార్క్ చేసుకోవాలండి స్ట్రైట్గా. అది ఎంత ఉందో సేమ్ శారీకి కూడా అంతే పెట్టేసి కిందికి మాత్రం ఇట్లా కర్వ్లా వచ్చేలాగా అయితే డ్రా చేసేసుకోవాలండి. అండ్ ఇక్కడ నేను హైట్ అయితే తీసుకుంటున్నానండి. 32 ఇంచెస్ అయితే ఉంది హైట్. నేను 32 ఇంచెస్ అయితే హైట్ తీసుకుంటున్నాను. నేను స్టిచ్ చేసేది యాంకిల్ లెంత్ అండి. యాంకిల్ లెంత్ కాబట్టి నేను ఇక్కడ 32 ఇంచెస్ అయితే తీసుకుంటున్నాను. పైన వచ్చేసి 14 తీసుకున్నాను కదండి, కింద వచ్చేసి 32 తీసుకున్నాను. అండ్ ఇప్పుడైతే ఈ విధంగా అయితే మనకి డ్రా అయిపోతుందండి. ఈ షేప్లో అయితే వస్తుంది కిందికి. అండ్ ఇప్పుడు మనం దీన్ని కట్ చేసుకుందామండి. ఇప్పుడు పైన అయితే కట్ చేసుకున్నాం కదండి, కింద కూడా అలానే కట్ చేసేసుకోవాలి. మీకైతే అర్థమైంది అనుకుంటున్నానండి. అర్థం కాకపోతే నాకైతే కామెంట్లో అడగండి, నేను మళ్ళీ మీకు చెప్తానండి. అండ్ ఇట్లా శారీతో అయితే మనకి చెప్పడం చాలా కష్టం అండి, చాలా పెద్దగా ఉంటుంది కదా. శారీ పేపర్తో చెప్దాం అనుకున్నాను, బట్ మీకు తెలుస్తుందో లేదో మళ్ళీ కన్ఫ్యూజ్ అవుతారని నేను ఇలా శారీతో అయితే చేశానండి. అండ్ ఇక్కడ కట్ చేసిన తర్వాత ఇట్లా ఫుల్ సర్కిల్ లాగా అయితే వస్తుందండి. అండ్ ఇప్పుడైతే మనకి ఫుల్ సర్కిల్ లాగా అయితే వస్తుంది. ఇప్పుడు మనం స్టిచ్చింగ్లోకి అయితే వెళ్ళిపోదామండి. ముందుగా మనము ఈ ఫ్రంట్ పార్ట్ అయితే స్టిచ్ చేద్దాము. ఈ విధంగా అయితే ఒక స్టిచ్ వేసుకుందామండి నెక్కి రౌండ్గా. అండ్ ఇట్లా స్టిచ్ వేసుకున్న తర్వాత మిడిల్లో క్లాత్ అయితే కట్ చేయాలండి. ఇట్లా కట్ చేసేసాక ఉల్టా అయితే తీసేసి పైనుండి మళ్ళీ ఒకసారి అయితే ఇట్లా స్టిచ్ వేయాలండి. నేనైతే ఇక్కడ ఓన్లీ ఫ్రంట్ పార్ట్ ఒక్కటే చూపిస్తున్నానండి. బ్యాక్ పార్ట్ కూడా సేమ్ ప్రాసెస్లో ఉంటుంది, అది కూడా రౌండ్ నెక్కే కదండి, దాన్ని కూడా ఇలానే కట్ చేసేసుకోవాలి. అండ్ ఇక్కడ నేను సైడ్స్కి కూడా స్టిచెస్ వేసేసి ఎక్స్ట్రా క్లాత్ అయితే కట్ చేసేసానండి. అండ్ కింద నేనైతే ఇట్లా ప్లేట్స్ పెడుతున్నాను. ఆ ప్లేట్స్ పెట్టడానికి అయితే మనము షోల్డర్ని మిడిల్లోకి ఫోల్డ్ చేసి ఇక్కడ కిందికి తీసుకోవాలండి. అట్లా అయితే పెట్టేయాలి. ఒక 4 లేదా 5 ఇంచెస్ అయితే నేను ప్లేట్స్ అనేవి పెట్టేశానండి. 2 సైడ్స్ కూడా పెట్టేయాలి. అండ్ నేనైతే ఇక్కడ 2 సైడ్స్ కూడా పెట్టేశాను. అండ్ ఇప్పుడు మనకు ఫ్రంట్ పార్ట్ అండ్ బ్యాక్ పార్ట్ రెండు కూడా రెడీ అయిపోయాయండి. అండ్ వీటిని అయితే మనం కాసేపు పక్కనైతే పెట్టేసుకుందాం. ఇప్పుడు మనం బాటమ్ పార్ట్ అయితే స్టిచ్ చేసుకుందామండి. అండ్ ఈ బాటమ్ పార్ట్ని నేను ఇక్కడ పైననైతే లైనింగ్ క్లాత్ అండ్ మెయిన్ క్లాత్ రెండు కూడా కలిపి ఒక స్టిచ్ వేస్తున్నానండి, సైడ్కి అనేవి జరగకుండా ఉండడానికి. నేను ఇక్కడ లైనింగ్ని కూడా ముందుగానే కట్ చేసి పెట్టుకున్నానండి. నేను శారీని ఎలా ఫోల్డ్ చేసి కట్ చేశానో లైనింగ్ కూడా అలానే కట్ చేశానండి. బట్ ఇక్కడ మెయిన్ క్లాత్ కన్నా ఒక 2 ఇంచెస్ అయితే తక్కువగా కట్ చేసుకున్నానండి, లెంత్ వచ్చేసి హైట్ వచ్చేసి. అండ్ ఇక్కడ నేనైతే ఈ విధంగా క్లాత్ జరిగిపోకుండా అయితే రెండింటికి కూడా ఇలా స్టిచెస్ వేసుకున్నాను. అండ్ కిందికి కూడా శారీ క్లాత్ ఉంటుంది కదండి, కిందికి కూడా మీకు నచ్చితే మీరు పీకో చేయించుకోవచ్చు. బట్ నేనైతే ఇలా ఫోల్డ్ చేసి అయితే నేనే స్టిచ్ చేశానండి, నార్మల్ మిషన్ పైననే. బట్ మీరైతే పీకో చేయించుకోండి, చాలా బాగుంటుందండి చూడడానికి. అండ్ ఇక్కడ నేనైతే ఇంకా ఫ్రంట్ అండ్ బ్యాక్ పార్ట్స్ రెండు కూడా షోల్డర్స్ ఉంటాయి కదండి, వాటిని అయితే నేను జాయింట్ చేస్తున్నాను. ఇప్పుడు మనం హ్యాండ్స్ అయితే స్టిచ్ చేసుకుందామండి. హ్యాండ్ని ఎప్పుడైనా మిడిల్ నుండే స్టిచ్ చేసుకోవాలి. నేను మిడిల్లో అయితే టక్స్ అనేవి పెట్టాను కదండి, అదైతే మిడిల్లో పెట్టేసి అండ్ నేను ఫ్రంట్కి లోతుగా తీసుకున్నాను. అండ్ ఇక్కడ హ్యాండ్కి కూడా లోతుగా తీసుకున్నాను, గుర్తుందా అండి? అవి రెండు కూడా సేమ్ ప్లేసెస్లో రావాలండి, అలా వచ్చేలాగే హ్యాండ్ అనేది స్టిచ్ చేయాలి. అండ్ ఇప్పుడు మళ్ళీ రివర్స్ తింపుకొని మళ్ళీ మిడిల్ నుండి కిందికి అనేసేయాలండి. ఇలా కుడితే మనకి బ్లౌజ్ హ్యాండ్ అనేది మంచి షేప్లో వస్తుంది. సేమ్ ప్రాసెస్లో మనం ఇంకొక సైడ్ కూడా హ్యాండ్ అనేది స్టిచ్ చేసుకోవాలి. అండ్ ఇక్కడైతే ఈ బాటమ్ పార్ట్ని తీసుకున్నానండి నేను, దానికైతే బాడీ పార్ట్ అనేది జాయింట్ చేసేస్తున్నానండి. ఇట్లా జాయింట్ చేసేసి అయితే స్టిచ్ చేసేస్తున్నాను అనమాట.
ఇది జాయిన్ చేసుకునేటప్పుడైతే మనకు సైడ్స్‌కి క్లాత్ ఏది మిగలదండి. కరెక్ట్‌గా వస్తుంది. ఎందుకంటే మనం బాటమ్ పార్ట్ కట్ చేసేటప్పుడైతే మనం పైన పార్ట్‌ని తీసుకొని చూసుకొని అయితే కట్ చేసాం కదండీ! ఈక్వల్‌గా ఉండేలా అందుకే మనకైతే సైడ్‌కి క్లాత్ అయితే ఏమీ మిగలదండి. అండ్ ఇట్లా అయితే ఇప్పుడు నేను స్టిచ్ చేసేసాను. అండ్ ఇంకొక సైడ్ కూడా సేమ్ ప్రాసెస్‌లో అయితే మళ్ళీ అయితే మనం జాయిన్ చేసేసుకోవాలండి వేరే సైడ్‌ని కూడా. ఈ శారీ ఎలా ఉందో కూడా నాకైతే కామెంట్లో చేయండి. శారీ అయితే మా అత్తమ్మ శారీ అండి. నేను అడగగానే నాకైతే ఇచ్చారు. ఈ ఫ్రాక్‌కి బాగుంటుంది అని అడిగానండి. అండ్ చూడండి ఒకసారి ఫుల్ అయితే ఇట్లా ఉందన్నమాట. నేను ఇంకా సైడ్‌కి స్టిచెస్ వేయలే అండి. చూపిస్తున్నాను. ఇప్పుడైతే మనం సైడ్‌కి స్టిచెస్ వేసుకోవాలి. సైడ్‌కి స్టిచెస్ వేసిన తర్వాత నేనైతే చూపిస్తానండి. ఇట్లా సైడ్‌కి మనం ఫస్ట్ అయితే సైడ్ నుండి ఒక స్టిచ్ వేసుకొని మనకి మెజర్మెంట్స్ చూసుకొని మళ్ళీ అయితే స్టిచ్ వేసుకోవాలండి. అండ్ టోటల్ వచ్చేసి ఇలా ఉందన్నమాట. ఎలా ఉందండి? బాగుంది కదా! నాకైతే చాలా చాలా నచ్చింది. కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుందండి. ఈ డ్రెస్ ఎలా ఉందో నాకైతే కామెంట్లో చెప్పండి. అండ్ ఇలాంటి వీడియోస్ కోసం అయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి.